హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం ఇప్పుడు బజార్కి వెళ్ళి కొత్తిమీర అది తెచ్చుకుంటాం కదా, అది తొందరగా పాడవకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి వచ్చిన వేర్లు అన్నీ క్లీన్ చేసేసుకొని మనం ఇట్లాగా ఒక పేపర్ మీద ఆరబెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలి. కవర్లో పెట్టకూడదు, ఏదైనా మనం బాక్స్లో పెట్టుకుంటే ఇట్లాగా ఒక వారం 10 రోజులు బాగా ఉంటుంది. నేనేం చేశానంటే ఆ తీసేసిన కాడలు ఉంటాయి కదా, కాడల్ని ఇదిగో 2 రోజులైంది నేను ఇలా వాటర్లో పెట్టుకున్నాను. వేర్లు ఇలా తీసేసాను, వేర్లు కట్ చేసి వాటర్లో పెట్టుకున్నాను. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు ఏదైనా మనకి బాక్సులు ఉంటాయి కదా, బాక్సులో పెట్టుకోవాలంటే ఫస్ట్ మనం ఒక అడుగున ఒక పేపర్ వేసుకొని ఇట్లాగా ఈ ఆకులో పెట్టుకోవాలి. అప్పుడే తీసుకొచ్చి ఒక వారం అయ్యింది నాకు అప్పటి నుంచి ఖాళీలో చూపించడానికి. దీనికి ఇప్పుడు దీనిపైన కూడా ఏదైనా ఒక పేపర్ ఇట్లా పెట్టేసుకోవాలి. దీనిపైన అప్పుడు మనం మూత పెట్టుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాటర్ అంతా పేపర్ లాక్కుంటుంది కదా, కుళ్ళకుండా ఉంటుంది అన్నమాట. కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది, కుళ్ళదు. మనం ఒక వారం 10 రోజులు వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ కాడల్ని తీసాను కదా, ఈ కాడల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే ఇదిగో దీనికి ఉన్న ఈ నల్ల కాడ ఇవన్నీ బాగోలేనివన్నీ తీసేసి మనం పక్కన పెట్టేసుకున్నాను నేను. దీన్ని మనం క్లీన్గా కడిగేసి వేర్లు మట్టి ఉంటుంది కదా, మట్టి అంతా లేకుండా కడిగి పెట్టాను అన్నమాట. వీటిని ఇగో గిన్నె ఉంది కదా, ఒక గాజు బౌల్ తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కళ్ళ ఉప్పు వేసుకోవాలి. కళ్ళు ఉప్పు వేసుకొని ఉప్పు నీళ్ళల్లో పెడితే మట్టి అంతా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని మనం ఒక కషాయం చేసుకొని తాగొచ్చు. మనకి భోజనం చేసే ముందు కానీ, హెవీగా భోజనం చేసి నాన్ వెజ్ అది తింటాం కదా, అలాంటప్పుడు కానీ ఇవి కొత్తిమీర రసం మనం తాగితే చాలా బాగుంటుంది. జ్యూస్లా చేసుకోవాలన్నమాట. ధనియాలు ఇవన్నీ కషాయం చేసుకొని తాగుతున్నాం కదా, కొత్తిమీర కాడల్లో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఏది మనం పడేయక్కర్లేదు, ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలన్నమాట. ఇందులో ఏమైనా ఉంటే తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో క్లీన్ చేద్దాం. ఏమన్నా మట్టి ఉంటే పోతుంది, కొంచెం నీళ్ళల్లో ఉప్పేసి ఇవి ఇందులో వేసి కడిగేసుకోవాలి. అలాగా 1-2 సార్లు కడిగేస్తే ఇందులో మట్టి ఏమన్నా ఉన్నా కూడా ఏమి ఉండదు. మట్టి అంతా క్లీన్ అయిపోయింది. చూసారు కదా, క్లీన్గా మంచి ఆ ఉప్పు నీళ్ళల్లో కడిగేసాం కదా, ఇప్పుడు మంచి నీళ్ళల్లో వేసాను కదా, దీన్ని మనం కషాయం కింద చేసుకుందాము. చూసారా, ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద నీళ్ళు పెట్టుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఫుల్గా ఒక గ్లాసు వాటర్ వేసేస్తున్నాను. ఈ గ్లాసు వాటర్ కూడా బాగా మరగాలి, సగం వాటర్ అయ్యే వరకు మరగాలి. మరిగేటప్పుడు ఏం చేద్దామంటే కొత్తిమీర కాడలు వేద్దాం. చూసారు కదా, వాటర్ అయితే బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకున్నాను. ఈ కాడల్ని ఇలా తీసుకొని మనం ఈ వాటర్లో వేసేద్దాం. ఇది కూడా బాగా మరిగిపోతుంది అన్నమాట. ఇలా ఫుల్ గ్లాసు హాఫ్ గ్లాస్ అయ్యే వరకు కూడా మనం వీటిని మరగనిద్దాం. ఈ కాడల్లో ఉన్న జ్యూస్ అంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇది ఏంటంటే మన పొట్ట పేగుల్ని బాగా క్లీన్ చేస్తుందండి. మనము హెవీగా ఫుడ్ తిన్నా ఏం తిన్నా ఇలాంటి ఒక గ్లాసు వాటరు తాగితే చాలా మంచిది. ఇప్పుడు భోజనం అయిన తర్వాత డ్రింకులు ఇవన్నీ తీసుకుంటున్నారు కదా, అలాంటి తీసుకునే బదులు ఇట్లా కొత్తిమీర కానీ, ధనియాలు కానీ, ఇట్లాంటివి మెంతులు ఇవన్నీ ఉంటాయి కదా, ధనియాల రసం, ధనియాలు, జీలకర్ర, సోంపు ఇలాంటివన్నీ కొంచెం కషాయంలాగా చేసుకొని మనం తాగడమే. తొందరగా ఈజీగా అరిగిపోతుంది ఫుడ్డు. చూసారు కదా, ఇది బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి కొంచెం మూత పెట్టి ఉంచుదాం. ఒక 2 మినిట్స్ ఇట్లా ఉంచుదాం. ఉంచిన తర్వాత వడపోసుకుందాం గ్లాసులోకి. చూసారు కదా, ఇప్పుడు ఈ వాటర్ని అయితే మనం ఒక గ్లాసులోకి వడపోసుకుందాం. రెడీ అయిపోయింది కొత్తిమీర కాడల కషాయం అండి ఇది. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు కదా, ఏదైనా తిన్నాక అరగకపోతే, పొట్టలో నొప్పి వస్తే గబుక్కున ఒక స్పూన్ ధనియాలు ఇచ్చి నవలమనేవారు. అట్లాగా ఇప్పుడు ఈ కషాయం కాడలు ఎందుకు మనం పడేయాలి, కాడల్ని కూడా మనం ఉపయోగించుకుంటే చాలా చాలా బాగుంటుంది మనకు ఆరోగ్యం. ఇప్పుడు ఈ కషాయంలో కొంచెం 1 స్పూన్ తేనె కూడా వేసుకుందాం. వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుందాము. ఇంకాస్త మనకి బాగుంటుంది తినడానికి, తాగడానికి కూడా. పిల్లలు అందరూ ఇష్టపడతారు. లెమన్ జ్యూస్ ఒక గ్లాస్కి ఒక చెక్క పిండి వేసుకుంటే సరిపోతుంది.
ఇదేనండి ఈరోజు చాలా బాగుంటుందండి, అది ఆరోగ్యానికి మంచిది. ఇలాగ ఏది వేస్ట్ కాకుండా మనం అన్నీ కూడా ఇంట్లో ఉన్నవన్నీ ఉపయోగించేసుకోవాలి. అన్నీ కూడా మనకి ఉపయోగపడేవే. చూసారు కదా, కొత్తిమీర కాడల కషాయం రెడీ అయిపోయింది. ఇలాగా పిల్లలకైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు. ఆకలి లేదు అన్న తిన్నది అరక్కపోయినా కూడా ఇలాంటివి తీసుకుంటే వెంటనే గోరువెచ్చగా తీసుకోవాలి. మరీ వేడి కాదు, చల్లగా కాదు, గోరువెచ్చగా తీసుకుంటే ఏదైనా కూడా చాలా బాగా పనిచేస్తుంది మనకి. చూసారు కదా, ఇది వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.